అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశీయ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 78,500 కింద కొనసాగుతుంది. నిఫ్టీ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. ఇక బంగారం ధర ఇవాళ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1.5 లక్షలు దాటింది. ఇక వెండి విషయానికి వస్తే ఇవాళ 1800 పెరిగి ప్రస్తుతం 2.34 లక్షలకు కిలో ధర చేరింది. గత వారమంతా బంగారం ధరలు దాదాపుగా పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు 8% పెరుగుదల కనిపించింది. యుఎస్ ఫెడ్ కీలక వడ్డీ రేట్లను పెంచబోతుందన్న అంచనాలు, పశ్చిమాసియాల ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందన్న సంకేతాలతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఈ వారం కూడా దేశంలో ధరల పెరుగుదల కొనసాగి 1.6 లక్షల మార్కుకు చేరువయ్యే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, బంగారం ధర గత వారం నుంచి పెరుగుతూనే పోతుంది. అంటే ఇంకా 1.6 లక్షలు పెరిగే అవకాశం ఉంది చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సార్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే పశ్చిమాసియాల ఉద్రిక్తత తగ్గుతున్నా కూడా బంగారం ధరలకు ఇంకా రెక్కలు వచ్చినట్టు కనిపిస్తోంది. అవును, అంటే అక్కడిని బట్టే మనకు ఇక్కడ తెలుస్తుంది. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే బ్రెంట్ ఆయిల్ నే మనము బేస్ చేసుకొని ఉంటుంది. ఇవాళ కూడా బ్రెంట్ ఆయిల్ పెరగడం జరిగింది, సిల్వర్ పెరగడం జరిగింది. మార్కెట్ లో ఇంకా అనిశ్చిత పరిస్థితులు తొలగిపోలేదు. అంటే ఇరాన్ అమెరికా వారు ఆగింది అన్నట్టుగా కానీ జరుగుతుంది అన్నట్టు కానీ అక్కడ ఏం లేదు. అంటే అక్కడ మామూలుగా ఉన్నట్టు యుద్ధం జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి, యుద్ధం జరిగే అవకాశాలు ఉండవు అనే ఉద్దేశంతో వారం 10 రోజుల నుంచి గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పాజిటివ్ లోనే అనుకోవచ్చు. ఇక మన మార్కెట్ లో విషయానికి వచ్చేటప్పటికి మన మార్కెట్ లో ఇవాళ సోమవారం న్యూట్రల్ డే. న్యూట్రల్ అంటే ఏంటంటే పెద్దగా ఏం మూమెంట్ ఉండదు. అది మనం చూడాలన్నమాట సింపుల్ గా. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిదంటే ఇప్పుడు ప్రజెంట్ పెద్ద ఇబ్బంది ఏం లేదు. అంటే మార్కెట్ లో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తూ వచ్చినాయి, ఇంకా చాలా రావాల్సి ఉన్నాయి. అందుకని దాన్ని బేస్ చేసుకునే మనము ముందుకు పోవాల్సి ఉంటుంది మార్కెట్ లోకి. ఇక ఇప్పుడైతే పెద్దగా ఏముండదు. రేపు మళ్ళీ రేపు ఏదైనా ఉంటే వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, అది చూడాల్సి ఉంటుంది. మనము మార్కెట్ లో పెద్దగా న్యూస్ కూడా ఏం లేవు. మెయిన్ ఇదైతే ఉందో అంతర్జాతీయంగా ఇరాన్ తోటి ఏదైతే ట్రంప్ డీల్ జరుగుతుందో ఇవన్నీ కూడా అంటే వాళ్ళ అమెరికాలో ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయి అనేది ఒకటి, అమెరికాలో మధ్యంతర ఎన్నికలు అనేది ఒకటి, ఇంకొకటి ఇప్పటి వరకు ఇరాన్ తోటి ఏవైతున్నాయో చర్చలు జరగట్లేదు. ఇంకా అంటే జరుగుతున్నట్టుకుంటే ఇంకా తెగట్లేవు ఆ చర్చలు. ఏంటిదంటే తెగట్లేదు. కాబట్టి ఈ మార్కెట్ లో ఇంకా న్యూట్రల్ అన్నమాట. అంటే ఏం జరుగుతుందో తెలియదు, గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అనేది తెలియదు. దాంతో ఇంకోటి అమెరికా వాళ్ళు ఇప్పుడు ఏమి యుద్ధం చేసే ఉద్దేశంలో లేరు. వాళ్ళ దగ్గర ఏవైతే ఆయుధ నిల్వలు ఉన్నాయో అవన్నీ కూడా బాగా తగ్గిపోవటం జరుగుతుంది, తగ్గిపోయినాయి ఆల్రెడీ. అందుకని వాళ్ళు యుద్ధం చేసే ఉద్దేశంలో లేరు. తర్వాత మళ్ళీ అమెరికాలో మధ్యంతర ఎన్నికలు చర్చలు, అదే ఎలక్షన్స్ ఉన్నాయి, మధ్యంతర ఎన్నికలు. దీంతో ఈ యుద్ధం కంటే కూడా లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని వాళ్ళు ట్రంప్ మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఏది అమెరికాలో. దీంతో వాళ్ళు కూడా యుద్ధం నుంచి చేయకుండానే బయటపడాలనే ఉద్దేశంతో ఉంది. అది కాకపోతే ఏంటంటే ఈ న్యూక్లియర్ డీల్ కోసం అనేదే ఈ ట్రంప్ చేయడం జరిగింది. ఇక దీంతో ఇప్పుడు ఇంకా ఏం జరుగుద్ది అనేది మనము అదొకటి. రెండోది ఏంటిది, ఎలాంటి షరతులు లేకుండా ఇరాన్ లో ఏదైతే ఈ హర్ముజ్ జలసంధిని పూర్తిగా గనక అందుబాటులోకి గనక వచ్చేస్తే అప్పుడు మేము ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పేసి ట్రంప్ వాళ్ళ యొక్క సన్నిహిత వర్గాలు చెప్పడం జరిగింది. అయితే ఈ అండీల్ యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ఇరాన్ వాళ్ళు పేర్కొనడం జరిగింది. అయితే ఈ శాంతి ఒప్పందం విషయాల్లో ఇటీవల అమెరికా ఇరాన్ మధ్యలో ఏమి చర్చలు జరగలేదు, ఆ చర్చలు జరిగినా ఫలించలేదు. అందుకని ఇప్పుడు ఎంతకాలం ఇంకా యుద్ధం కొనసాగుతుందా మరి వాళ్ళు ఏంటిది అనేది ఇంకా రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే నిన్న మొన్న ఏమి న్యూస్ కానీ ఏం లేదు. అయితే ఈ హర్ముజ్ జలసంధి తెరిచే విషయంలోనే ఇరాన్ వాళ్ళ డిమాండ్లు
స్పష్టంగా వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి, అమెరికా దిగ్బంధనాన్ని వాళ్ళు ఎత్తివేయాలనేది. అందుకని మేము అగ్రరాజ్య దళాలు వెళ్ళిపోవాలని చెప్పేసి టెహ్రాన్ వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. దాంతో అక్కడ ఏమి చర్చలు లేవు, యుద్ధం కూడా పెద్దగా ఏమీ లేదు వాతావరణం. అందుకని యుద్ధాన్ని ముగించే వరకు కూడా హర్ముజ్ తెరవమని చెప్పేసి వాళ్ళు ఇరాన్ వాళ్ళు చెప్పడం జరిగింది. వీటన్నిటికీ చర్చలు ఇంకా జరగట్లేదు, అంటే ఏం లేదు ఇక అక్కడ పొజిషన్. మళ్ళీ ఇంకోటి ఏంది, ఈ అమెరికాలో నవంబర్ 8 అన్నమాట మధ్యంతర ఎన్నికలు. అవి దగ్గర పడుతున్నాయి. అవి దగ్గర పడుతున్న కొద్దీ ఇది గనక ఇలానే గనక జరిగితే, ఈ చమురు ధరలు తగ్గకపోతే మళ్ళీ ఈ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని వాళ్ళు అమెరికా వాళ్ళు అదే ట్రంప్ దాని నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా జరుగుతుంది. ఇరాన్ తోటి చర్చల విషయంలో పెద్ద తొందర ఏం లేదు, చూద్దామన్నట్టుగానే ఉందన్నమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే టెహ్రాన్ లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది ఇరాన్ లో. అంటే వాళ్ళ దగ్గర సరిపడా నగదు లేదు, ఏం చేయాలన్నా కానీ వాళ్ళు డాలర్లు అవి కావాల్సి వస్తుంది. ఇలా చేస్తే ఇప్పుడు మళ్ళీ అమెరికాపై ఇరాన్ వాళ్ళు మళ్ళీ అంటే ఇలా జరుగుతూనే ఉంది. వాళ్ళ దగ్గర ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు ఏం కూడా మళ్ళీ ఇంకా తగ్గకుండా ఈ అమెరికా మీద అమెరికా వాళ్ళు మా మీద ఏదైనా చేస్తే మేము తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క ఇరాన్ యొక్క బ్రిగేడియర్ జనరల్ అన్నమాట అలీ చెహన్ షాహీ వాళ్ళు హెచ్చరించడం కూడా జరిగింది. ఇది ఇప్పుడు ప్రెసెంట్. కాబట్టి మనం ఏం జరుగుతుందో ఏమవుతుందో ఆ న్యూస్ ని బట్టే మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనం చూడవలసిందల్లా సింపుల్ గా ఇదే న్యూస్. ఇక ఏదైతే మనము ఏం జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో ఇక చూడాలి. అంటే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్. అంటే ఇప్పుడు ఫ్లాట్ గానే ఉంది. బ్రెంట్ ఆయిల్ వచ్చి 84.27 లో ఉంది. గోల్డ్ కొంచెం న్యూట్రల్ గానే ఉంది, $43.96 ట్రేడ్ అవుతుంది. సిల్వర్ కూడా కొంచెం పాజిటివ్ లోనే ట్రేడ్ అయింది. సిల్వర్ అయితే $64.06 ట్రేడ్ అవుతుంది. ఇక మనం మామూలుగా అబ్జర్వ్ చేయాలి. వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కొని పెట్టుకోవాలి. గోల్డ్ సిల్వర్ కి అయితే ఇబ్బంది ఏం లేదు. ఈ మధ్యలో ప్రాఫిట్ బుకింగ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు $4395 ఉంది. ఒక 10 రోజుల్లోనే $4000 నుంచి $400 పెరిగింది. కాబట్టి ఇక్కడ ఒక దగ్గర కొంచెం కరెక్షన్ రావాలి. కరెక్షన్ వచ్చినప్పుడల్లా కొనుక్కోవడానికి మంచి ఛాయిస్ అనేది ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. ఈ యుద్ధం అయితే ఇక ఏం జరుగుద్ది ఎప్పటికప్పుడు ఇంకా చర్చలు ఉంటాయా ఉండవా ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయగలిగితే చాలు. ఇక మన ఈక్విటీ మార్కెట్ కి వచ్చేటప్పటికి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా చాలా వరకు రావాలి. ఈ వారంతో కంప్లీట్ అవ్వాలి. అసలు ఆగస్టు 15కి కంప్లీట్ అవ్వాలి. ఇప్పటి వరకు 5111 కంపెనీలు సుమారుగా రిజల్ట్స్ రావాలి. వాటిల్లో ఒక 1800 వచ్చింది. 1800 అంటే సుమారు ఇంకా 3200-3300 కంపెనీలు రిజల్ట్స్ వస్తాయి ఈ వారానికి. వచ్చిన తర్వాత దాన్ని బట్టి వాల్యూ ఉన్న స్టాక్స్ బట్టి మనము చూసుకోవాలి. సార్, ఇప్పుడు సిల్వర్ కూడా పెరుగుతుంది కదా, అంటే గోల్డ్ వర్సెస్ సిల్వర్ ఈ రెండిట్లో ప్రస్తుతం ఏది మెరుగైన పెట్టుబడి అంటారు? జనరల్ గా అయితే బిజినెస్ పరంగా అయితే సిల్వర్ బెస్ట్. ఇందుకోసం అంటే సిల్వర్ ఎప్పుడైనా కానీ బిజినెస్ పరంగానే ఉంటుంది. గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు గోల్డ్ కి సిల్వర్ రెండు ఈక్వల్ గా ఉండాలి. బులియన్ మార్కెట్ అంటాం. ఇప్పుడు గోల్డ్ న్యూట్రల్ గా ఉంది, సిల్వర్ కొంచెం పాజిటివ్ లో ఉంది. సిల్వర్ వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంటుంది కాబట్టి సిల్వర్ ఎప్పుడైనా కానీ తగ్గినప్పుడల్లా మళ్ళీ బాగా పెరిగే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు కాపర్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. గోల్డ్ ఏంటిదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఉంటుంది. పెట్టుబడి ఎక్కువ కావాలి, పెరుగుదల తక్కువ ఉంటుంది, రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. ఏది గోల్డ్ విషయంలో అంటే ఎక్కువ పెట్టుబడి కావాలి, పెరిగినా ఎక్కువ పెరగదు, తగ్గినా ఎక్కువ తగ్గదు. అంటే రిస్క్ ఇన్వాల్వ్మెంట్ గోల్డ్ తక్కువ ఉంటుంది. అదే సిల్వర్ వచ్చేటప్పటికి పెట్టుబడి తక్కువ, రిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే పెరిగినా బాగా పెరుగుతుంది, తగ్గినా బాగా తగ్గుద్ది. తగ్గినప్పుడల్లా సిల్వర్ కొనుక్కోగలిగితే బిజినెస్ పరంగా మంచి రిటర్న్స్ వస్తాయి. సార్, ఇప్పుడు బంగారం ధరలు ఎంత ఎత్తుకు వెళ్ళిన తర్వాత కూడా కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా? ఉంది, ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు $4400 ఉంది. ఇప్పుడు $43.96 ట్రేడ్ అవుతుంది. ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ కొంచెం కరెక్షన్ వస్తుంది. కానీ అవన్నీ కూడా ఈ బ్రెంట్ ఆయిల్ బేస్ చేసుకొని అమెరికా ఇరాన్ యుద్ధ వాతావరణాన్ని బట్టే ఇవి మూవ్ అవటం జరుగుతుంది. ఆ యుద్ధం ఆగిపోయిందంటే ఓకే పాజిటివ్,
సపోజ్ యుద్ధం ఇంకా చర్చలు జరుగుతున్నాయి అని అంటే అది కూడా న్యూట్రల్ లోనే ఉంటుంది. బ్రెంట్ ఆయిల్, ఆ బ్రెంట్ ఆయిల్ న్యూట్రల్ ఉన్నంత కాలం గోల్డ్ సిల్వర్ కూడా ఒక 2 రోజులు 3 రోజులు పెరగటం, 2 రోజులు 3 రోజులు తగ్గటం అలానే జరుగుతుంది. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ కూడా ఓన్లీ 1% వరకు పెరిగింది. $84 ఉంది బ్రెంట్ ఆయిల్. 83, 84 అక్కడక్కడే ఉంటుంది. మొన్నైతే ఒక 10 days బ్యాక్ $100 కూడా పోయి వచ్చింది. ఇది తగ్గింది. ఇప్పుడు కాపర్ కొంచెం పాజిటివ్ లో ఉంది. కాపర్ కొనుక్కుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు బిజినెస్ పరంగా. సార్, ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర రాబోయే రోజుల్లో ఎంతవరకు పెరగచ్చు? అదేవిధంగా ప్రస్తుతం బంగారం కొనే వారికి ఇది సరైన సమయం అనుకోవాలా, లేకపోతే ఇంకొంచెం వేచి చూసే అవకాశం ఉండాలా? వేచి చూస్తాం అనేది బెటర్ నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు $4400 ఉంది. 10 రోజుల్లోనే $400 పెరిగింది. ఈ అమెరికా ఇరాన్ వాతావరణం కనుక యుద్ధ వాతావరణం మామూలు అయ్యి చర్చలు అయ్యి మామూలు అయింది అనుకోండి, గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ ఇక పెరుగుతూనే ఉంటుంది కదా, పెద్దగా తగ్గే అవకాశాలు తక్కువ. మధ్య మధ్యలో తగ్గినా ఓవరాల్ గా పాజిటివ్ లోనే ఉంటుంది గోల్డ్ సిల్వర్. అయితే డాలర్ ఇండెక్స్ ఇప్పుడు తగ్గితే బంగారం ధర ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది సార్? ఇది ఇక అంటే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ డాలర్ ఇండెక్స్ ఏదైతే ఉందో రోజు ఉదయం సాయంత్రం వోల్టాలిటీ ఉంటుంది. రోజు ఏదో ఒక న్యూస్ వస్తుంటది, ఈవెంట్ అంటే ఏంటిది, అమెరికాలో జాబ్ డేటా అని, లేకపోతే ఇన్ఫ్లేషన్ డేటా అని, వడ్డీ రేట్లు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల డేటా అని, ఇలా ఏదో ఒక ఈవెంట్ ఉంటూనే ఉంటుంది వీక్లీ. ఆ వీక్లీని బట్టి ఈ వాతావరణం, యుద్ధ వాతావరణం బట్టి రోజు ఈ ట్రంప్ ఏం డెసిషన్ తీసుకుంటాడు, ఏమి అనౌన్స్మెంట్ చేస్తాడు, ఏమి వాళ్ళ యొక్క దాన్ని బట్టే మార్కెట్లు మీరు అన్నట్టు గోల్డ్ సిల్వరా లేకపోతే ఇన్వెస్ట్మెంటా అనేది దాన్ని బేస్ చేసుకునే జరుగుతూ ఉంటుంది తప్ప మిగిలిన అనేది లేదు. ఇప్పుడు ఒకప్పుడు వేరు, ఒకప్పుడు మామూలుగా సాఫీగా ఉండేది, ఎవరి పని వాళ్ళు చేసుకుపోయేది ఏది ప్రపంచ దేశాలన్నీ కూడా. ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడో అప్పటి నుంచి మొత్తం ఈ సుంకాలు, టారిఫ్లని ఆయన మీద ఒక సుప్రీంకోర్టు, అక్కడ అమెరికా సుప్రీంకోర్టు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా కూడా ఆయన ఏమి పట్టించుకోకపోవటం, మళ్ళీ దానికి వేరే ఆల్టర్నేటివ్ గా ఆయన జీవోలు పాస్ చేయటం, మళ్ళీ సుంకాలు టారిఫ్లు, ఇప్పుడు మన సుంకాలు టారిఫ్లు వేసిరు, రిటర్న్ ఇస్తున్నారు. ఏది అప్పుడు కలెక్ట్ చేసిన ఏవైతున్నాయో అతని మీద సుప్రీంకోర్టు, అక్కడ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా రావటం, పేమెంట్ కూడా చేయటం, మళ్ళీ ఇప్పుడు మా దగ్గర నిల్వలు తగ్గిపోయినాయి, అంటే యుద్ధం చేయడానికి ఏవైతే ఆయుధ నిల్వలు తగ్గిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయటం, ఇరాన్ వాళ్ళు మేమేం తగ్గమని అనటం, ఇరాన్ లో మళ్ళీ ఏదైతే అంటే వాళ్ళ ఇన్ఫ్లేషన్ పెరగటం, వాళ్ళ దేశ కరెన్సీ ఏదైతే ఉందో అక్కడ బాగా తీవ్రంగా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కావటం, వాళ్ళ యొక్క జీడిపి ఫాల్ అవటం, ఇవన్నీ ప్రపంచ దేశాలు అన్నిటికీ ఉన్నాయి. ఎక్కువ అమెరికాకి, ఇరాన్ కి ఇంకెక్కువ ఎఫెక్ట్ గా ఉంది. అయినా కానీ వాళ్ళిద్దరూ కూడా ఎక్కడ ఆగుతాయి, ఎప్పుడు ఆగుతాయి అనేది కూడా జరుగుతుంది. ఇక దాన్ని బట్టి ఈ నిల్వలు అంటే ఆయుధ నిల్వలు బాగా తగ్గిపోతున్నాయి. వాళ్ళకి తగ్గిపోతున్నాయి, వీళ్ళకి తగ్గిపోతున్నాయి. అయినా కానీ ఎవరు ఎక్కడ ఆగట్లేదు. అదేదో ఆగిపోయినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర మామూలు అవ్వాలి సిచ్యువేషన్. అప్పుడు మీరు అన్నట్టు గోల్డ్ సిల్వర్ పాజిటివ్, మార్కెట్ పాజిటివ్, ఇక మామూలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, సాఫీగా ఉంటారు. సార్, ఇప్పుడు బంగారం ధర పెరుగుతూ పోతూనే ఉంది, ఈ సామాన్యుడి కొనుగోలు శక్తి తగ్గుతుంది, అంటే ఇది ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది సార్? ఇది మంచిది కాదు. ఎందుకంటే జీడిపి తగ్గిపోయింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, వాళ్ళ యొక్క ఏ దేశపు కరెన్సీ అయితే ఉందో ఆ దేశపు కరెన్సీ కూడా ఆ టైంలోకి రావడం జరుగుతుంది. దాంతో గోల్డ్ మీరు అన్నట్టు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. గోల్డ్ కొనాలన్న ఆసక్తి కూడా, ఎందుకంటే అంతకుముందు మాదిరి బాగా పెరిగే అవకాశాలు చాలా తక్కువ కనపడుతున్నాయి. కాబట్టి గోల్డ్ మీద కొనేవాళ్ళు తక్కువయ్యారు. మెయిన్ ఇన్వెస్టర్లు కొనే కంటే కూడా ప్రపంచ దేశాలు, సెంట్రల్ బ్యాంకులు కొనుక్కుంటేనే గోల్డ్ సిల్వర్లు ఎక్కువ పెరుగుతాయి. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఆగిర్రు. ఏవైతే వాళ్ళ దేశం యొక్క స్థితిగతులే బాగలేనప్పుడు ఇంకా గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చెయ్యవు. దానికోసం మనం అది గమనించాలి, మెయిన్ అది చూడాలి. ఇవన్నీ సర్దుమణిగితే తప్ప గోల్డ్ సిల్వర్ మీద ఫోకస్ కాదు మార్కెట్. రైట్, థ్యాంక్ యూ సార్.